వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే, ఏజ్ ఇస్ ఏ నెంబర్ మాత్రమే. ఎందుకంటే ఈ విషయాన్ని నిరూపించారు శోభారెడ్డి గారు. కూచిపూడి నేర్చుకోవడం, అది కూడా 64 ఏళ్ల వయసులో నేర్చుకొని వేల మంది ముందు ప్రదర్శన చేయడం అంటే అంత ఈజీ కాదు. వారు మన దగ్గర ఉన్నారు. వారితో పాటు వారు శిక్షణ ఇచ్చే గురువు గారు జ్యోతిరెడ్డి మేడం ఉన్నారు. వారిని కూడా తెలుసుకుందాం. మేడం, ఈ వయసులో 64 ఏళ్ల వయసులో మీ కూచిపూడి నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి నృత్యం అంటే చాలా ఇంట్రెస్టు. చిన్నప్పుడు నేను ఒకసారి వైజయంతిమాల గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. అప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆవిడలాగా ఎప్పుడో ఒకసారి డాన్స్ చేయాలనుకున్నాను. కానీ ఇన్ని రోజులకి నాకు తీరిక దొరికి, బాధ్యతల నుంచి తీరిక దొరికి ఇప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టాను ఒక 5 ఏళ్ల నుంచి. సో జ్యోతి గారి శిక్షణతో ఇప్పుడు రంగప్రవేశానికి సిద్ధమయ్యాను. సో వయస్సు అనేది దేనికి మనకి మనసులో స్థిరమైన ఆలోచన, పట్టుదల ఉంటే మనల్ని ఆ కళ వెంటాడుతూ మనల్ని ఆ తీరం చేరేంత వరకు మనల్ని దగ్గరికి తీసుకొని వస్తుందని నా అభిప్రాయము. సో అలాగే నేను ఈరోజు చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరబోతుంది. అది అందరితో పంచుకోవడం, నా బంధుమిత్రులు, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అది ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా ప్రదర్శన మొదలు పెట్టాలి కాబట్టి ఏంటంటే ఈ వయసులో కొన్ని భంగిమలు కావచ్చు, ముద్రలు చేసే సమయంలో ఏమైనా ఇబ్బంది అలాంటిది అనిపించిందా? మొదటి నుంచి నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్టు. నేను 30 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వ్యాయామం చేస్తూనే ఉన్నాను. అది డ్యాన్స్ రూపంలో కానీ, యోగా రూపంలో కానీ, ఏరోబిక్స్ రూపంలో కానీ ఉండడము, అండ్ నా ఆరోగ్యాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవడము, అండ్ నేను హోమ్ సైన్స్ చదివాను కాబట్టి నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా నేను చూసుకోవడం అన్నీ జరుగుతూ నేను చాలా ఫిట్గానే ఉంటాను ఎప్పుడు. సో అది కూడా తోడ్పాటుగా నాకు లభించింది అనమాట. 64 ఏళ్ల వయసులో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చిన్నారులు కూడా కూచిపూడి నేర్చుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇది నేర్చుకుంటే చాలా అద్భుతమైన విద్య. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి నేర్చుకోవాలి. దీనివల్ల మనకి చాలా లాభాలు, మన మీద మన మనసు కంట్రోలు, మన శరీరం కంట్రోలు, మనకి ఒక అద్భుతమైన ఫీలింగ్స్, ఫీలింగ్స్, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. శోభారెడ్డి గారి భర్త కూడా ఉన్నారు, సురేందర్ రెడ్డి సార్. మీ సతీమణి గారు ఈ విధంగా వేల మంది ముందు ప్రదర్శన చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వారికి నేర్చుకోవాలన్నప్పుడు మీరు ఏమన్నారు? ఈ వయసులో ఎందుకు అని అన్నారా, ఏమన్నారు? నేను వాట్ ఎవర్ హర్ ఇంట్రెస్ట్ ఆర్ దేర్, వీ ఆల్రెడీ ఎంకరేజ్ ఇట్, ఆల్వేస్ ఎంకరేజెస్. అండ్ దెన్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ హర్ డ్రీమ్, చైల్డ్హుడ్ డ్రీమ్ అట్ దిస్ నౌ. సో నెరవేరింది. సో వాట్ దేర్ పేరెంట్స్ కుడ్ నాట్ డూ, ఐ కుడ్ డూ ఇట్ for her, and then my encouragement only. Other than that, there is no much participation from my side. Okay. శోభారెడ్డి గారి శిక్షకులు, గురువు గారు కూడా ఉన్నారు, జ్యోతిరెడ్డి మేడం. వారు నేర్చుకున్నట్టు సమయంలో కావచ్చు, పెర్ఫార్మెన్స్ చేసేట సమయంలో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు కావచ్చు, ఏమైనా చెప్పారా? మీతో ఏమని చెప్పారు? శోభారెడ్డి గారు ఒక 5 years నుంచి నా దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నారు. తను జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నాను, చాలామంది జాయిన్ అవుతుంటారు, పిల్లలు, పెద్దలు, వర్కింగ్ లేడీస్, హౌస్ వైఫ్స్ జాయిన్ అవుతుంటారు, కానీ విత్ ఇన్ షార్ట్ టైం డ్రాప్ అయిపోతారు. అంత కమిట్మెంట్, దానికి రీజన్స్ చాలా ఉంటాయి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, కమిట్మెంట్ లేక, ఇంత ఈజీ కాదు ఇది, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, అంత మనం పెట్టలేము అని డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా అలా జాయిన్ అయిన వాళ్ళ అందరిలో అలాగా అనుకుంటాను. ఎంతమంది కంటిన్యూ చేస్తారు, ఎంతమంది డ్రాప్ అయిపోతారు అని మాకు కూడా ముందుగా తెలుసు. సో తిను మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వకుండా 5 years నుంచి చాలా కమిటెడ్గా, ఎంత కష్టమైనా కానీ తను ఈవెన్ ఈ రంగప్రవేశంలో కూడా ఇప్పటివరకు నా స్టూడెంట్స్ అందరూ 5 or 6 ఐటమ్సే చేసేవాళ్ళు. ఫస్ట్ టైం తిను ఈ ఏజ్లో కూడా 7 items పర్ఫామ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టింది. అది కూడా నేను ఫస్ట్ కొన్ని ఈజీ ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. తను కష్టపడడం ఎక్కువ, ఎందుకు కష్టపడము అనేసి. అయినా కానీ తను ఇంకొన్ని కష్టమైన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు పర్ఫామ్ చేయడం చాలా గొప్ప విషయం. అంత ఈజీ కాదు, చాలా గొప్ప విషయం. తనకి మంచి ఫ్యూచర్ అండ్ ఈ కళలో ఇంకా కంటిన్యూ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లలకు నేర్పడం అనేది సులభం. ఈ వయసులో ఉన్నట్టు వాళ్ళకు వీళ్ళకు తేడా ఏంటి? వాళ్ళకి ఎట్లా?
చిన్నపిల్లల్లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ఏదైనా మనం చూపిస్తే ఈజీగా చేసేస్తారు స్ట్రెచెస్, ఫ్లెక్సిబిలిటీస్. బట్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ లెర్నింగ్కి వాళ్ళు టైం తీసుకుంటారు చిన్నపిల్లలు. శోభారెడ్డి గారి కాన్సన్ట్రేషను ఎంత కష్టమైనా కానీ దాని ఇంట్లో వర్కౌట్ చేసుకొని వస్తుంది. సో పిల్లలు ఏంటంటే వాళ్ళకి వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ స్టడీస్, అదర్ యాక్టివిటీస్. అంత టైం అది స్పెండ్ చేయలేరు చదువుకుంటూ. ఇది తిన ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళతో ఈక్వల్గా ఈరోజు చేయగలుగుతుంది. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి? కొన్ని లైక్ స్ట్రెచెస్ ఉన్న దగ్గర, కొన్ని హెవీ జంప్స్ అవి ఉన్న దగ్గర ఫిజికల్గా కోఆపరేట్ చేయదు ఏజ్లో. బట్ అయినా కానీ తను హార్డ్ వర్క్ చేసి కొన్ని ఆల్మోస్ట్ దగ్గర వాళ్ళతో ఈక్వల్గా చేయగలుగుతుంది. ఇది అంటే మేడం జ్యోతిరెడ్డి మేడం చెప్పేదైనా, శోభారెడ్డి మేడం చెప్పేదైనా, వారి భర్త సురేందర్ సార్ చెప్పేదైనా, మొత్తం ఎవరైనా కానీ ఈ వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు. అది కూడా అద్భుతమైన ప్రతిభ చూపించవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.